గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనం దంత సమస్యలు, చిగుళ్ళ నుండి రక్తం కారడం వంటి సమస్యల గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి వివరించడానికి మనతో ఉన్నారు డెంటల్ సర్జన్ డాక్టర్ రామ్లాల్ గారు, ఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్స్, ఏజీ కాలనీ నుండి. అన్ని రకాల దంత సమస్యలకు సంబంధించి మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 04066660336 నంబర్లకు కాల్ చేయండి. డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. చాలా మందికి చిగుళ్ళ నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా బ్లడ్ పడుతూ ఉంటుంది. ఎందువల్ల చిగుళ్ళ నుండి రక్తం కారుతుంది అంటారు? చిగుళ్ళ నుంచి రక్తం కారడానికి ముఖ్యంగా రెండు సమస్యలు ఉంటాయండి. మొదటి సమస్య, చిగుళ్ళు సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల చిగుళ్ళ మధ్యలో ఆహారం ఇరుక్కొని చిగుళ్ళలో వాపు వస్తుందండి. ఈ చిగుళ్ళ వాపు రావడం వల్ల ఈ బ్రషింగ్ చేసుకునే టైంలో చిగుళ్ళ నుంచి కొంచెం రక్తం కారడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ లోకల్ రీజన్స్ కాకుండా కొన్ని వేరే ఆరోగ్య సమస్యల వల్ల కూడా చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుందండి. సో ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే వెంటనే డెంటిస్ట్ని సంప్రదించి ఈ చిగుళ్ళ సమస్యల వల్ల రక్తం వస్తుందా, లేదంటే వేరే ఆరోగ్య సమస్యల వల్ల చిగుళ్ళ నుంచి రక్తం కారుతుందా అనేది చూసుకొని వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈ చిగుళ్ళ నుండి బ్లడ్ వస్తూ ఉన్నప్పుడు చిగుళ్ళ కూడా సర్జరీ చేస్తారు అని అంటూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ అండి? చిగుళ్ళ సర్జరీ గురించి వివరించండి. చిగుళ్ళ సమస్యలకి చిగుళ్ళ సర్జరీ అనేది చాలా కామన్గా చేసే ట్రీట్మెంట్ అండి. ఈ చిగుళ్ళ సర్జరీ అనేది చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ సివియారిటీ పెరిగే కొద్దీ ఆ చిగుళ్ళ సర్జరీ అనేది అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ చిగుళ్ళ సర్జరీ అని అంటే ఈ పంటి చుట్టూ ఉండే ఎముక కొంచెం తగ్గుదల పట్టినప్పుడు చిగుళ్ళ సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుందండి. సో ఈ చిగుళ్ళ సర్జరీ అనేది లేజర్స్ ట్రీట్మెంట్తో చేయొచ్చు, లేదంటే మామూలు కన్వెన్షనల్ సర్జరీస్ అని కూడా ఉంటాయండి, అలా చేయొచ్చు అనమాట. సో ఈ చిగుళ్ళ సర్జరీ అనేది చిగుళ్ళను ఓపెన్ చేసేసి లోపల ఉండే ఇన్ఫెక్షన్స్ క్లీన్ చేయడం వల్ల ఈ సమస్యని మనం నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుండి శంకర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి శంకర్ గారు. హలో శంకర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, అది కొంచెం నా టీత్లో అప్పుడప్పుడు స్మెల్ వస్తుంది మేడం. అది కొంచెం ఎంత తోమినా ఏంటంటే ఎల్లో కలర్ లో ఉంటాయి కొంచెం. చెప్పండి సార్. ఇంకా అంటే మరి స్మెల్ నివారణ చేయాలంటే ఏం చేయాలండి? చిగుళ్ళ నుంచి హలో ఆయనకి జనరల్ గా ఎల్లోయిష్ గా ఉంటుందంటండి, నోటి నుండి బ్యాడ్ స్మెల్ వస్తుందంట. చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కదండి. ఎంత పళ్ళు తోముకున్నా నోటి దుర్వాసన అనేది వస్తూనే ఉంటుంది. శంకర్ గారి ప్రాబ్లం అదే, ఎందువల్ల అంటారు? ఈ శంకర్ గారి సమస్యకి పరిష్కారం ఏంటిదంటే, యూజువల్గా చిగుళ్ళ నుంచి స్వెల్లింగ్, చిగుళ్ళ నుంచి దుర్వాసన అనేది ఈ చిగుళ్ళు కరెక్ట్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల వస్తుందండి. ఈ చిగుళ్ళ నుంచి దుర్వాసన వచ్చినప్పుడు వెంటనే దంతాల డాక్టర్ దగ్గరికి, అంటే డెంటిస్ట్కి సంప్రదించాల్సిన అవసరం వస్తుంది. దాన్ని చూసి ఈ చిగుళ్ళ దుర్వాసన అనేది లోకల్, అంటే చిగుళ్ళు సరిగా క్లీన్ చేసుకోకపోవడంలో వస్తుందా, లేదంటే వేరే ఆరోగ్య సమస్యలలో వస్తుందా అనేది చూసి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుందండి. సో దీన్ని క్లీనింగ్ అనే ప్రొసీజర్ చేసుకుంటే చాలా వరకు ఈ నోటి దుర్వాసనని అరికట్టొచ్చండి. ఓకే అండి. ఫ్లాప్ సర్జరీ అంటే ఏంటండి, దాని గురించి వివరించండి. ఫ్లాప్ సర్జరీ అంటే ఏంటిదనంటే ఈ చిగుళ్ళ సర్జరీ అని అంటాం. ఫ్లాప్ సర్జరీ అంటే దానికి వేరే పేరు. ఫ్లాప్ సర్జరీ అంటే చిగుళ్ళ సర్జరీ అండి. చాలామందికి ఫ్లాప్ సర్జరీ అంటే దాని మీద అవగాహన లేదండి. ఫ్లాప్ సర్జరీ అంటే ఈ చిగుళ్ళని ఈ ఎముక లెవెల్ వరకు ఓపెన్ చేసేసి ఆ లోపల ఉండే ఈ గ్రాన్యులేషన్ టిష్యూ అంటామండి, ఆ ఇన్ఫెక్షియస్ ప్రొడక్ట్ అనేది ఉంటుంది. సో ఈ గ్రాన్యులేషన్ టిష్యూని చాలా చక్కగా క్లీన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఈ బోన్ కాంటూరింగ్ అని అంటారు, లేదంటే బోన్ గ్రాఫ్ట్ పెట్టేసి మళ్ళీ దాన్ని యథాస్థానానికి అమర్చడం జరుగుతుందండి. సో దీన్నే ఫ్లాప్ సర్జరీస్ అంటారు. సో ఈ చిగుళ్ళ సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సర్వసాధారణంగా చేసే ట్రీట్మెంట్ ఈ ఫ్లాప్ సర్జరీ అండి. సో ఈ డెంటిస్ట్ అనేది కరెక్ట్గా ఈ ఫ్లాప్ సర్జరీ అవసరం ఉందా లేదా అనేది నిర్ణయించడం జరుగుతుందండి. నెక్స్ట్ సికింద్రాబాద్ నుండి శశికాంత్ గారండి. నమస్తే అండి శశికాంత్ గారు. మేడం చెప్పండి మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అది నా ప్రాబ్లం వచ్చేసి టీత్ పైన కొంచెం చిగురు వాస్తుందండి.
చెప్పండి చెప్పండి శశికాంత్ గారు చెప్పండి. అదే టీత్ పైన కొంచెం వాపులాగా వచ్చిందండి, అది వెళ్ళడం లేదు. ఫస్ట్ ఫామ్ అయితే ఏమో అర్థం కాదు. అవునండి, ఇప్పుడు ఒక పంటికా లేకుంటే అన్ని దంతాలకి ప్రాబ్లం ఉందండి? ఒకటే టీత్ పైన అండి. ఏది ముందు పన్నా వెనక పన్నండి? పైన టీత్ పైన ముందు పన్ను అండి. యూజువల్గా ఈ చిగుళ్ళు ఒక పన్ను వాపు రావడానికి రీజన్ ఏంటంటే అండి, ఇప్పుడు ఇక్కడ ఆహారం అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుందండి. ఈ పళ్ళ మధ్యలో సందు వచ్చినప్పుడు ఆహారం విరుక్కునే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం కొన్నిసార్లు కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేమన్నమాట ఆహారం విరుక్కుందా లేదా అనేది. సో ఈ ఆహారం వల్ల చిగుళ్ళు వాపు అనేది జరుగుతూ ఉంటుంది. లేదంటే అక్కడ ఏదైనా ఆహారం బాగా విరుక్కుపోయి చిగుళ్ళ పైన పాచి అనేది కూడా రావడం వల్ల కూడా చిగుళ్ళ వాపు అనేది వస్తుంది. సో వెంటనే ఒకటి చిన్న ఎక్స్రే అనేది ఉంటుందండి, డెంటల్ ఎక్స్రే అనేది ఉంటుంది. ఆ ఎక్స్రే తీసుకుంటే ఈ చిగుళ్ళ వాపు అనేది ఆహారం విరుక్కోవడం వలన, లేదంటే ఈ చిగుళ్ళ పాచి వల్ల వస్తుందా, లేదంటే వేరే సమస్య ఏమైనా ఉందా అనేది ఐడెంటిఫై చేసుకొని దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. నమస్తే అండి సయ్యద్ గారు. సయ్యద్ గారు చెప్పండి. సయ్యద్ గారు చెప్పండి. సయ్యద్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, రిసీవర్ కొంచెం దూరంగా పెట్టుకుని మాట్లాడండి. హలో, చెప్పండి సయ్యద్ గారు చెప్పండి. పండు ఉబ్బిపోయింది చెప్పండి. అక్కడ ఈ బ్లడ్. హలో, చెప్పండి సార్. సయ్యద్ గారు చెప్పండి, వింటున్నాను, మీ సమస్యను వింటున్నాను నేను, చెప్పండి. బ్లడ్ చీము అది వస్తుంటవి. అక్కడ దేవుని పండు వేసుకోవాలనే కొంచెం భయం ఉంటుంది, అందుకని డాక్టర్ గారికి పోలేకపోతున్నాను. పన్ను పుప్పు అని అంటున్నారండి. ఈ పంటి పిప్పికి మీరు అశ్రద్ధ చేయడం అనేది మంచి విధానం కాదు. ఈ పంటి పిప్పుకు వెంటనే మీరు డెంటిస్ట్ని సంప్రదించాలి. యూజువల్గా పంటి పిప్పు ఉన్నప్పుడు ఏమవుతుందనంటే కొంచెం క్యావిటీ లాగా ఫామ్ అవుతుందండి. ఈ క్యావిటీలో ఈ ఆహారం అనేవి చేరుకుపోయి బాగా కుళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కుళ్ళిపోవడం వల్ల పక్కన ఉండే చిగుళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చి అక్కడ నుంచి చీము గారడము, రక్తం గారడం జరుగుతూ ఉంటుంది. ఈ పన్ను పిప్పు అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అనేది కూడా చూసుకోవాలి. సో దీన్ని కూడా ఎక్స్రే అనేది తీసేసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గర ఉన్న డెంటిస్ట్ని సంప్రదిస్తే మీ సమస్యకి పరిష్కారం లభిస్తుందండి. భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ ఉండదు. దంత సమస్యలు చాలా వరకు పెయిన్లెస్ ట్రీట్మెంట్, పెయిన్ అంటే ఇబ్బంది లేకుండానే ట్రీట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని సంప్రదిస్తే మీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. నెక్స్ట్ ఖమ్మం నుండి హనుమంతరావు గారండి. నమస్తే అండి హనుమంతరావు గారు. చెప్పండి హనుమంతరావు గారు చెప్పండి. మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి హనుమంతరావు గారు చెప్పండి. ఏం లేదండి, ఇప్పుడు పైన దంతాలు ఉంటాయి, లాస్ట్ లో పెద్ద దంత ఉంటుంది కదా దవడ పక్కన. అవునండి. అయితే అక్కడ గరగరలు ఆడుతుంటుందండి, ఏదో ఇరుక్కున్నట్టు కనిపిస్తుంటుంది. అక్కడ ఏమి ఉండదు పదార్థము. అవునండి. అయితే నాలుక ఊరికి అక్కడికే పోతుంటుందండి, గరుకుగా ఉంటుంది. అక్కడ ఏం చేయమంటారు? ఈ పళ్ళ మధ్యలో హనుమంతరావు గారు, ఈ పళ్ళ మధ్యలో ఏదైనా ఇప్పుడు మీకు ఇరుక్కుంటుంది అని అనిపిస్తుంది కదండి. ఈ పళ్ళ మధ్యలో ఇరుక్కోవడానికి ఆస్కారం ఏంటిదంటే పంటి మధ్యలో ఈ గ్యాప్ పెరగడం అనేది ఉంటుందండి. సో యూజువల్గా ఈ గ్యాప్ ఎందుకు పెరుగుతుందంటే ఈ చిగుళ్ళ సమస్యల వల్ల మీకు పళ్ళ మధ్యలో గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటుందండి. ఈ గ్యాప్ పెరగడం వల్ల మీకు ఆహారం ఇరుక్కునే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి మీరు ఈ పళ్ళ మధ్యలో ఆహారం ఇరుక్కుంటుంది కదా, దానికి సంబంధించింది మీరు ఒకసారి ఎగ్జామినేషన్ చేయాలండి. డెంటల్ ఎగ్జామినేషన్ చేస్తే కానీ ఎందుకు ఈ పళ్ళ మధ్యలో ఆహారం ఇరుక్కుతుంది అనేది మనము కరెక్ట్గా చెప్పడానికి వీలవుతుందండి. ఓకే అండి. నెక్స్ట్ విజయవాడ నుండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే మేడం, డాక్టర్ గారితో మాట్లాడండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి సార్. శ్రీనివాస్ గారు నమస్కారం, చెప్పండి. డాక్టర్ గారు, మా కింద 4 పళ్ళు చిగుళ్ళు వాసినాయండి. ఓకే అండి. అది గత 4 డేస్ నుంచి ఉందన్నమాట. అది అంతకుముందు ఇన్ఫెక్షన్ అట్లాంటివి ఏమి లేదు. ఓకే అండి. అది ఎట్లా కంట్రోల్ అవుతుంది ఏంటనేది. ఇప్పుడు మీరు 4 డేస్ నుంచి చిగుళ్ళ వాపు ఉందంటున్నారు కాబట్టి మామూలుగా ఏదైనా చిన్న లోకల్ రీజన్స్ వల్లనే చిగుళ్ళ వాపు అనేది జరుగుతూ ఉంటుందండి. సో ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలు విరుక్కోవడం వల్లనే ఈ షార్ట్ డ్యూరేషన్ చిగుళ్ళ వాపు అనేది జరుగుతూ ఉంటుంది. సో దానికి సమస్యకు పరిష్కారం ఏంటిదనంటే మీరు వెంటనే డెంటిస్ట్ని సంప్రదించాలండి. సంప్రదిస్తే ఈ చిగుళ్ళ ఆహారం వల్ల చిగుళ్ళ వాపు ఉందా లేదా వేరే రీజన్స్ వల్ల ఉందా అనేది
ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుందండి. ఓకే అండి. లైఫ్ లైన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.